ఆ జిల్లాలో ఆ ఫ్యామిలీకి 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి జిల్లా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ఫ్యామిలీ అది. పార్టీ మారినా జిల్లాలో వారి ఆధిపత్యం కొనసాగుతూనే వచ్చింది. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచి 2 పోటీ చేస్తారనుకుంటే సమీకరణాలు కలిసి రాలేదు. అయితే ఇప్పుడు నామినేటెడ్ పదవి ఆ కుటుంబం వారసుని ఊరిస్తోందట. టికెట్లు వస్తాయని ఆశ పెట్టుకున్నారు. కానీ సమీకరణాల వల్ల కుదరకపోవడంతో ఇప్పుడు కొత్త పదవి వారిని ఊరిస్తోందట. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏది ఏంటా కదా, వాచ్ దిస్. ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తంలో చక్రం తిప్పిన నాయకుడు మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం నుంచి 1985 నుంచి దివాకర్ రెడ్డి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ కుటుంబంతో విభేదాల కారణంగా 2004లో గెలిచినా ఆ సీనియర్ కు కేబినెట్ బెర్త్ దక్కలేదు. 2009లో వైఎస్ మరణానంతరం ఆయనకు కిరణ్ కేబినెట్ లో బెర్త్ దక్కింది. దివాకర్ రెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం 1987 నుంచి తాడిపత్రి చైర్మన్ గా 3 సార్లు గెలిచి సత్తా చాటుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జేసీ సోదరులకు చంద్రబాబు నాయుడు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా గెలిస్తే ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అశ్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఇద్దరూ ఓటమి పాలయ్యారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ హవాలోను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికవడం విశేషం. జేసీ బ్రదర్స్ ఏ పార్టీలో ఉన్నా వారి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. సహజంగా రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. తమ అభిప్రాయాలు డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చెయ్యరు. కానీ జేసీ బ్రదర్స్ మాత్రం తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పేస్తారు. దేనికి భయపడరు. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తారు. మనసుకు అనిపించింది మీడియా ముందే చెప్పేస్తారు. దాంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక సమస్యలు, కేసులు ఎదుర్కొన్నారు. వారి ట్రావెల్స్ బస్సులు సీజ్ చేసి వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అయినా వారు తమ స్టైల్ మార్చుకోలేదు. ఆ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. జేసీ అశ్మిత్ రెడ్డి తాడిపత్రిలో మంచి మెజారిటీతో గెలుపొందారు. దాదాపు 27,000 పైచిలకు ఓట్ల తేడాతో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై విజయం సాధించారు. అప్పట్లో అనంతపురం ఎంపీ స్థానం నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తాడని భారీ ఎత్తున టాక్ నడిచింది. దానికి తగ్గట్టుగానే పవన్ రెడ్డి కూడా మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉండడంతో ఆ యువనేతకే టికెట్ దక్కుతుందని జోరుగా ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో సామాజిక సమీకరణాలు దివాకర్ రెడ్డి వారసుడికి కలిసి రాలేదు. పవన్ టికెట్ త్యాగం చేసి అనంతపురం పార్లమెంటు స్థానంలో టీడీపీ గెలుపొందడానికి కృషి చేశారు. దాంతో అనంతపురం ఎంపీగా టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలుపొందారు. ఈ మెజారిటీ వెనుక జేసీ ఫ్యామిలీ పాత్ర ఉందనేది సుస్పష్టం. జిల్లాలో అంతటి ప్రాముఖ్యమున్న కుటుంబం కావడంతో టీడీపీ అధిష్టానం కూడా వారికి ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తూ వచ్చింది. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా సమయం ఆసన్నమైంది. జేసీ కుటుంబానికి నామినేటెడ్ పదవులపై ఆసక్తి లేనప్పటికీ టీడీపీ అధిష్టానమే వారి కుటుంబానికి ఏదో ఒక పదవి ఇవ్వాలని భావిస్తోందట. దానికి తోడు గతంలో జేసీ పవన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇక ఈసారి కూడా అదే ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు పవన్ రెడ్డి ఇటీవల నారా లోకేష్ ని కలవడంతో ఆ ప్రచారం మరింత ఊపందుకుంది. తాజాగా మంగళగిరిలోని నారా లోకేష్ క్యాంప్ ఆఫీసులో లోకేష్ ని పవన్ రెడ్డి కలవడంతో ఇప్పుడు మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. ఖచ్చితంగా జేసీ పవన్ రెడ్డికి ఏదో ఒక పదవి ఇస్తారని, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. జేసీ పవన్ రెడ్డికి దేశంలో అనేక మంది క్రీడాకారులతో మంచి పరిచయాలు ఉండడంతో ఈ పదవిపై మరోసారి చర్చ మొదలైంది. జేసీ పవన్ రెడ్డికి క్రికెటర్లు ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వంటి వీవీఐపీలతో స్నేహం ఉంది. ధోని హైదరాబాద్ ఎప్పుడొచ్చినా కూడా జేసీ పవన్ రెడ్డి ఇంట్లో బస చేస్తారు.
అలాంటి పవన్ సేవలను వాడుకోవడానికి టీడీపీ ఖచ్చితంగా ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుందన్న టాక్ వినిపిస్తోంది.